Garuda Express, an international courier service. బాలీవుడ్ అవార్డ్ ఫంక్షన్స్ ఆర్గనైజింగ్ లో ఫిల్మ్ఫేర్ తర్వాతే ఏదైనా. కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ సెలబ్రిటీస్ ని సన్మానిస్తూ ఇండియాలో టాప్ మ్యాగజైన్ గా ఫిల్మ్ఫేర్ కి మంచి రికార్డే ఉంది. తన స్పాన్ ని విస్తరించుకునే క్రమంలో సౌత్ లోకి కూడా ఈ మధ్య ఫిల్మ్ఫేర్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి నంది అవార్డుల కంటే ఫిల్మ్ఫేర్ అవార్డులను మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో విలువైనగా భావిస్తారు. దీనితో ప్రస్తుతం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కు ఏర్పడిన క్రేజ్ మాటలకు అందని విధంగా మారింది. దీనికి తోడు కొనుక్కుంటే ఫిల్మ్ఫేర్ అవార్డులు వస్తాయి అన్న విమర్శలు ఇప్పటికే అన్ని చోట్ల వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అవార్డు ఫంక్షన్ కు సంబంధించి మరొక వివాదం లేటెస్ట్ గా తెరపైకి వచ్చింది. క్షణం చిత్రంలో నటించిన అడవిశేషు, బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్ కి ఫిల్మ్ఫేర్ కమిటీ ఆహ్వానమే పంపకపోవడం సినీ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చలకు తావిస్తోంది. ఆహ్వానం పంపలేదు గాని సరిగ్గా వేడుకల నిర్వహణకు గంట ముందు క్షమాపణ మాత్రం చెప్పారు అంటూ అడవిశేషు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. హాట్ యాంకర్ అనసూయ అయితే నాకు క్షమాపణ కూడా చెప్పలేదు అంటూ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కార్యక్రమ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేసింది. అడవిశేషు పలు చిత్రాలతో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న సెలబ్రిటీ అయితే బుల్లితెర హాట్ యాంకర్గా అనసూయ సంచలనాలు తెలిసినవే. అయితే వీరిద్దరినీ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలకు మొన్న జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ ఆహ్వానాలు అందలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీంతో చిన్నవాళ్ల విషయంలోనే కాకుండా పెద్దవాళ్ల విషయంలో కూడా ఫిల్మ్ఫేర్ నిర్వాహకుల తీరు ఒకేలా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ అవార్డ్స్ ప్రతిభ ఆధారంగా కాకుండా తమ ఈవెంట్కి గ్లామర్ తీసుకొచ్చే వారిని ఎంచుకుని మరీ అవార్డులిస్తున్నారు అన్న కామెంట్స్ ఇప్పటికే వస్తున్న నేపథ్యంలో అడవిశేషు, అనసూయల విషయంలో ఫిల్మ్ఫేర్ అనుసరించిన నిర్లక్ష్య ధోరణి టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.